Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 7 నెలలకు సమీపిస్తోంది. కూటమి ప్రభుత్వ పెద్దలు అలాగే టీడీపీ అనుకూల మీడియా ఇంకా గత ప్రభుత్వ పాపాల గురించే మాట్లాడడం, రాయడం వ్యసనంగా మారింది. అయితే జనం ఏమనుకుంటున్నారో వీళ్లకు పట్టనట్టుంది. అప్పుడప్పుడు మాత్రమే టీడీపీ అనుకూల మీడియా కూటమి నేతల దోపిడీ గురించి రాస్తోంది. ఇప్పుడు ఆర్కే రాసిన కొత్త పలుకులో రాసిన నిజం కూటమి మేల్కోవడానికి ఉపయోగపడుతుంది. ఆర్కే ఏం రాశారంటే, కడప జిల్లాలో విమానాశ్రయానికి సంబంధించిన పనులను తమకే ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యే అండతో ఎయిర్పోర్టు మేనేజర్ను కిడ్నాప్ చేయడాన్ని ఎలా చూడాలి? ఇలాంటి పనులు చేయడానికే అయితే ప్రభుత్వం మారడం ఎందుకు? హద్దు మీరుతున్న శాసనసభ్యులను కట్టడి చేయడానికి పూనుకోని పక్షంలో ప్రజలలో వ్యతిరేకత ఏర్పడకుండా ఉంటుందా? ఈ రాతలు వైసీపీ అనుకూల పత్రికలో వచ్చినవి కావు. చంద్రబాబు అంటే గుండెని చీల్చి ఆయన బొమ్మను చూపేంత ప్రేమ నింపుకున్న మీడియా యజమాని రాసిన వాక్యాలు. కూటమి సర్కార్ పాలనలో ఇది మచ్చుకు ఒక్కటి మాత్రమే. ఏ నియోజకవర్గం చూసినా ఏమున్నది గర్వకారణమన్న రీతిలో కూటమి ప్రజాప్రతినిధులు వాళ్ళ అనుచరుల దౌర్జన్యాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వీటిని కట్టడి చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేరన్నది వాస్తవం. కేవలం 6-7 నెలల్లోనే కూటమి సర్కార్పై వ్యతిరేకత ఉందనే ప్రచారం తెరపైకి రావడానికి బలమైన కారణాలు లేకపోలేదు. దౌర్జన్యాలకు తోడు హామీలేవి నెరవేర్చకపోవడంతో జగనే మేలు అని జనం అనుకునే రాజకీయ వాతావరణం నెలకొంది. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటే జనం నమ్ముతారులే అనుకున్నట్టుంది. జనం దగ్గర తమ ఆటలు సాగవని కూటమి నేతలు గ్రహించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వానికి కూటమి సర్కార్కు అప్పుడే జనం పోల్చి చూసుకుంటున్నారు. ఎవరెన్ని చెప్పినా ప్రజలలో ఒక అభిప్రాయం ఏర్పడ్డాక మార్చడం ఎవరి తరం కాదు. గతంలో ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు మాటను ఖాతరు చేయడం లేదు. అందుకే ఈ దుష్పరిణామాలు. లోకేష్ విషయానికి వస్తే తన పనిలో ఆయన నిమగ్నమయ్యారు. అసలేం జరుగుతుందో కూటమి పెద్దలకు ఇంకా అర్థం కావడం లేదు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి శ్రేణులకు పరిస్థితి దాటిపోతోందన్న భయం పట్టుకుంది.